Honorable Governor of Andhra Pradesh, Sri A.P. Abdul Nazir sir, our beloved leader and inspiration to this social initiative, Srimati Y.S. Bharati Reddy garu, Ravindra Reddy garu, కోటారెడ్డి గారు, సాక్షి మీడియా గ్రూప్ సహచరులు, శ్రేయోభిలాషులు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, అవార్డు విజేతలు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మన సమాజంలో తమ జీవితాలనే ఒక యుద్ధ క్షేత్రాలుగా, పోరాట క్షేత్రాలుగా మార్చుకున్నటువంటి వాళ్ళు, తమ జీవితాలని పాఠాలుగా మార్చినటువంటి వారు, తమ జీవితాలని సందేశపు బావుటాలుగా ఎగిరేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీరిలో కొంతమంది అందరికీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అజ్ఞాత యోధులు ఉండవచ్చు. ఇటువంటి వారందరినీ వెతికి పట్టుకొని వారిని సత్కరించడం అనేది ఒక 9 ఏళ్లుగా సాక్షి ఆనవాయితీగా చేస్తున్నటువంటి కృషి. ఆ బాధ్యతలో భాగంగానే ఇతిహాసపు చీకటి కోణంలో ఉన్నటువంటి చరిత్రలను వెలికి తీయడం, వాళ్ళని గుర్తించడం, వాళ్ళని సత్కరించడం, ఇవన్నీ మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఆధునిక యుగంలో ఒక ఇద్దరు మహానుభావులు చెప్పినటువంటి 2 అంశాలను ఒకసారి ప్రస్తావిస్తూ, ఒకటి స్వామి వివేకానంద. ఆయన ఏమన్నాడు, జీవితాన్ని ఒక పోరాటంగా మార్చుకో, జీవితాన్ని ఒక సాహసంగా చేసుకో. ఈ పోరాటంలో నువ్వు గెలిస్తే నువ్వే లీడర్, ఓడిపోతే నువ్వు ఒక పాఠం. అట్లాగే ఇంకొక మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, కలలు కను, వాటిని ఆలోచనలుగా మార్చుకో, ఆలోచనల్ని ఆచరణలో పెట్టు, విజయాలు అవి వస్తాయి. ఇప్పుడు మన ముందున్నటువంటి ఈ మార్గదర్శులందరూ ఈ ప్రబోధాలని దివిటీలుగా ధరించి బయలుదేరేటటువంటి టార్చ్ బేరర్స్. ఇటువంటి టార్చ్ బేరర్స్ని మనం ప్రతి సంవత్సరం గౌరవించుకుంటూ సత్కరిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అనేక మంది అన్సంగ్ హీరోస్, కొంతమంది తెలిసిన హీరోలు కూడా ఈ సత్కారాన్ని సాక్షి తరఫున స్వీకరించబోతున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటాం.